గూగుల్ చేశారు. వాటిల్లో చేసొచ్చిన తర్వాత దీంట్లోకి రావటం. నేను దీంట్లోకొచ్చిన తర్వాత ఎందుకొచ్చానన్న ఫీలింగ్ ఎప్పుడన్నా కలిగిందా? కొన్ని సందర్భాలలో. హ్మ్. అంటే ఇప్పుడు పాలిటిక్స్ అంటే చాలా పెద్ద అంశం. అంటే అంత ఈజీ జాబ్ గూడా అదో గాదు సముద్రం మనకి. లాంటిది పాలిటిక్స్ అంటే. దాంట్లో మేము చిన్న డ్రాప్ అంతే టైప్ కదా! అంతే. సో, హుహు. చాలా ఉంటాయండి. మీరెంత జేసినా గూడా అల్టిమేట్‌గా క్రిటిసిజం అనేది చాలా ఎక్కువ తీసుకుంటారు. అవును. మీరెంత జేసినా గూడా అల్టిమేట్‌గా ఏం అప్లాజ్‌లెక్కడ జేసినావు రావు. రాదు. సో, ఇది థాంక్‌లెస్ జాబ్. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ క్రిటిసిజం ఉంటది. క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటది. ఇంకా మహిళలకి ఇంకెక్కువుంటాయి. అవును. ఇది మేల్ డామినేటింగ్ సొసైటీలో వుమెన్ వచ్చి ఇంకా ఒక మేల్ డామినేటింగ్ సొసైటీ అని ఉందిలేండి. అంటారా? ఎందుకు లేదు. ఎందుకంటే ఎందుకు లేదు. ఆ! బట్ యాహ్! అంటే బెటర్ ముందుటి మారిందా లేదా కంటే. అప్పటికి ఇప్పటికి అదే పరిస్థితి అయితే బెటర్. మారింది కదా! డెఫినిట్‌గా బెటర్. ముందుటి కంటే ఇప్పుడు చాలా అంశాలలో మహిళలు ముందున్నారు. అండ్ యెస్. వాళ్ళ డామినేషన్ గూడా రావాలని నడుస్తుంది. అప్పుడు అందరూ కోరుకుంది అదే గదా! డెఫినిట్‌లీ. పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చిందే అందుకు గదా! అవును. ఈ సో, వాళ్ళు గూడా ఫస్ట్ టైమ్ ఈక్వల్‌గా హ్మ్. ఎవర్ ఇన్ ది హిస్టరీ లోకల్ బాడీస్‌లో 50% రిజర్వేషన్ రిజర్వేషన్ ఇచ్చి మహిళలకి బీఆర్ఎస్ కేసీఆర్ గారు కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోటి ఎంతోమంది హౌస్ వైఫ్స్ ఇప్పుడు ఆ హౌస్‌లో ఉన్నారు.